మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అమ్మో, ఆవేశంలో ప్రతిజ్ఞలు చేసేస్తోంది. నడి రోడ్డు మీద ఉంటానంటుంది. దుప్పట్లు కూడా పరిచేసుకుంది. అంటే ఇప్పుడు నేను అక్కడే ఉండాలిగా. అక్కడ ఫ్యాన్ లేదు, ఏసీ లేదు, బాత్రూమ్ కూడా లేదు. అవును, ఇప్పుడు బాత్రూమ్కి వస్తే ఏం చేయాలి? ఒకటంటే సరే, ఏ మూల కుక్కనైపోవచ్చు. మరి 2 ఆవు ఎక్కడ ఖాళీ చేయాలి కడుపుని? ఖాళీ చేస్తుంటే ఎవడైనా చూస్తే పిచ్చి కుక్కను కొట్టినట్టు పిచ్చ కొట్టుడు కొట్టేస్తారేమో. అయ్యో, ఈ పిచ్చిది నన్ను రోడ్డు మీద పడేసింది. ఈ మురారి ఎప్పుడు రమ్మంటాడో ఏంటో. అసలు రమ్మంటాడో రమ్మనడో. నడి రోడ్డులో బిచ్చగండి అయిపోతానేమో. అయ్యో, ప్లాన్ అంది ఇదేనా? నన్ను అడుక్కు తినేవాడిని చేయడమే తన ప్లానా? అసలు దీని పగ వాడి మీదో నా మీదో అర్థం కావట్లేదే. మౌన పోరాటం అంట. అసలు ఏం జరుగుతుందో ఏంటో. మావయ్య, ఇక్కడికి వచ్చి కూర్చో. వస్తున్నానమ్మా, వస్తున్నాను. అదేమన్నా రాజుగారి సింహాసనమా? వచ్చి కూర్చొని ఇన్వైట్ చేస్తుంది. కూర్చో. అమ్మా, ఒరిజినల్ బిచ్చగాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళ ఏరియాని మనం ఆక్యుపై చేసామనుకుని తరిమి తరిమి కొడతారేమో. నోరు మూసుకో మావయ్య. నేను చెప్పే వరకు ఇక్కడి నుంచి కదిలేవంటే దేవుడిచ్చిన అవయవాల్లో ఏదో ఒకటి తెగి రోడ్డు మీద పడుతుంది. పైనేమో ఎండమంట, లోపలేమో ఆకలిమంట. అమ్మో, పోరాటం అంటే ఇలా ఉంటుందా? మనం నోరు విప్పి మన బాధలు బయటికి చెప్పుకోగలుగుతున్నాం. మరి ఆవిడ అప్పట్లో అంత చిన్న వయసులోనే మౌన పోరాటం చేసిందంటే, అమ్మా దుర్గా, నువ్వు మామూలు దానివి కదమ్మో తల్లో. వాళ్ల హింసలు భరిస్తూ నోటి నుంచి మాట రాకుండా అన్ని కష్టాల్ని భరించావంటే అమ్మమ్మమ్మమ్మ మాటలు కాదు. అమ్మా నక్షత్ర, నా వల్ల కావట్లేదు. ఆకలితో కాసేపట్లో చచ్చిపోయేలా ఉన్నాను. నోర్మోయ్, నాకు మాత్రం కడుపులో చల్లగా సమ్మగా ఉందా? నాకు మండుతూనే ఉంది. నేనేమైనా అరుస్తున్నానా? సైలెంట్గా ఉండు. ఏంటి ఉండేది నీ మొహం మండ? అసలు నిన్నెవడు ఇలాంటి దిక్కుమల్ల ప్లాన్ ఏమన్నాడు? ఇది వాడిని సాధించడానికి చేస్తున్నట్లేదు, నన్ను చంపడానికి చేస్తున్నట్టుంది. అమ్మా ఆకలి. అబ్బా మావయ్య, అమ్మా అసలే ఆకలితో చేస్తుంటే నువ్వు ఆకలి ఆకలి అని అరుస్తుంటే అది ఇంకా పెరిగిపోతుంది. కాసేపు సైలెంట్ గా ఉంటావా ప్లీజ్? అమ్మో ఆకలి. అయ్యో, ఈ జనానికి బొత్తిగా దయాగుణం అనేది లేకుండా పోయింది. అరే, రోడ్డు పక్కన 2 ముష్టి జీవాలు పడున్నాయి, వాటికి ముద్ద పడేద్దాం. ఓ స్వీటో ఫ్రూటో ఇద్దామని కూడా లేదు. ఏదైనా కొనుక్కొని తెచ్చుకుందామంటే జేబులో చిల్లర లేదు. నా అకౌంట్లో చిరిగిన రూపాయి లేదు. ఏం చేయాలి? అమ్మో, నా వల్ల కావట్లేదమ్మా. నేను ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాను. అమ్మా, నేను ముష్టోడిని అయిపోతానమ్మా. నేను ముష్టోడిని అయిపోతాను. మావయ్య, నేను ముష్టోడిని అయిపోతాను. మావయ్య, అమ్మా ఆకలి.
అమ్మా ఆకలి. ముష్టెత్తుకు నేను బతుకుతాను. అమ్మా తల్లి, అమ్మా అవంతమ్మ తల్లి, అమ్మా తల్లి, అమ్మా తల్లి, అమ్మా 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 ఆకలి తల్లి, ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాను. ఓ ముద్ద మీరు తిన్నాక మిగిలిపోయిన ముద్దుంటే పెట్టు తల్లి, నీకు పుణ్యం ఉంటుంది. అమ్మా మాదాకోళం తల్లి, చూడు. ఉండు తీసుకొస్తాను. పుణ్యం ఉంటుంది తల్లి. అమ్మా అమ్మా ఇదిగోండి, మురారి వచ్చేలోపు గబగబా తినేసేయండి. మొత్తం నువ్వే తినేకుండా నక్షత్రం కూడా పెట్టు. అలాగే అమ్మా. ఇప్పుడు నువ్వు నాకు దేవతలో కనిపిస్తున్నావు తల్లి. నక్షత్ర నక్షత్ర, ఇదిగో ఇదిగో అన్నం విత్ కూర విత్ వాటర్ బాటిల్ అడుక్కు తెచ్చానమ్మా. ఎహచి, అడుగు రావడం ఏంటి చండాలంగా? ఇది నా మొగుడిల్లు. మొగుడిల్లు వాణ్ణి వేసేద్దాం అనుకున్నావు కదా, మర్చిపోకు. ఏడ్చావులే, వాగుడాపి ముందు తిను, మంటెక్కుతోంది. ముష్టి మాటలు మాట్లాడమంటే మొహం పగిలిపోతుంది. అబ్బా, ఎక్కడుంటే అక్కడ్లా వాళ్ళు మారిపోతాం కదా మనం. రోడ్డు మీదకి రాగానే మన భాష కూడా మారిపోయింది. మురారి, లోపలికి రమ్మనే వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టనని ప్రతిజ్ఞ చేసి కడుపు నిండా మెక్కాలనుకుంటున్నావా? బాబు మురారి, ఆకలేస్తుందయ్యా, పోనీ 2 ముద్దలు తినలేవు, లేదంటే చచ్చేలా ఉన్నాను. మీరు చేసిన ఆ పాపపు పనులకి నేనెటూ శిక్ష వేయలేకపోయాను. ఇది మీకు మీరే వేసుకున్న శిక్ష. అయినా తిండి లేకపోతే ఒక్క పూటకే చచ్చిపోరు. ఒక్క పూటే ఆగలేకపోతున్నారు, వీళ్ళు రోజులు తరబడి పోరాటం చేస్తారంట. పోరాటం. యో ఏ మురారి, ఏంట పని? వాళ్ళని తినేవు. వదినా, వాళ్ళే చెప్పారు ఈ ఇంటి నుంచి పచ్చి మంచినీళ్లు కూడా వద్దని. ఇంకెందుకు ఇస్తున్నావు? అయ్యో, అది కాదు మురారి. వద్దొద్దునా, వాళ్ళకి నువ్వేమీ పెట్టొద్దు, పచ్చి మంచినీళ్లు కూడా ఇవ్వొద్దు. అపాత్ర దానం మహాపాపం అంట. ఇలాంటి పాపపు మనుషులకి తిండి పెట్టడం ఇంకా పెద్ద పాపం. అయ్యో మురారి, అమ్మో, ఉరిమి ఉరిమి మంగళం మీద పడినట్టుంది. నువ్వు చేసిన దానికి వాడు నన్ను కూడా నీతో కలిపేసి నా కడుపు కూడా కాల్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చెయ్యాలో, ఎవరిని అడగాలో? వాళ్ళని అడుక్కొస్తా. హే మావయ్య, ఏంటి మనం ఎదురుగా ఉండే వాళ్ళని అడుక్కుంటావా? ఎంత పరువు తక్కువ. ఆల్రెడీ మన భాగవతం అంతా వాళ్ళు చూస్తున్నారు. ఇదంతా వాళ్ళకి తెలుసు. బతుకే రోడ్డు మీదకి వచ్చేశాక ఇక భయపడేదేముంటుంది? వరదలో పొర్లేని పందికి మట్టెంటుకుంటుందని కంగారే ఉంటుంది. ఒక్కసారి అడుక్కున్నాక ఇక తగ్గేదేలే. అయ్యో మావయ్య, మావయ్య ఆగు. స్వామి, ఈరోజు నాకు బిగ్ టెస్ట్. ఎలాగైనా ఇప్పుడు సౌందర్య మేడంకి ఐ లవ్ యూ చెప్పేయాలి. మేడం వచ్చినప్పుడు ఆవిడ ముందు నా గొంతు పీసు గొంతు అయిపోకుండా చూడు స్వామి, ప్లీజ్.
ఓం ఆపదామభర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శతమానం భవతి శతాయు పురుషస్య దేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. నాయన, అనుకున్నది అనుకున్నట్టు నీ కోరిక నెరవేరుస్తాడా భగవంతుడు. ఆహా, ఏమున్నావు సౌందర్య, పైనుంచి దేవత దిగొచ్చి నడిచొస్తున్నట్టుంది. ఈరోజు ఐ లవ్ యూ అని చెప్పేయాలి. నమస్తే మేడం. ఆ, అది అది దేవుడికి దండ పెట్టుకుందామని వచ్చాను మేడం. నేను క్రికెట్ ఆడడానికి వచ్చానులే. మేడం, గుడికి ఎవరైనా దండం పెట్టుకోవడానికే వస్తారు. మేడం 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 హ్మ్? ఆ, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఆ, ఒక్క నిమిషం దండం పెట్టుకొని వస్తాను. ఆ, సరేనండి, వెళ్ళండి. ఉమ్. ఎలా చెప్పాలి? ఆ, ఏంటి ఆ, ఏదో మాట్లాడాలనన్నావు? ఏంటి మేడం ఇంత త్వరగా వచ్చేసారు? దండం పెట్టుకొని రావడానికి ఎంత టైం పడుతుంది? నాకేమీ పెద్ద కోరికల లిస్ట్ లేదు. 3 కోరికలు. అమ్మకి కంటి ఆపరేషన్, నాన్నకి హెల్త్, నాకు ఆ, ఆ, మీకు పెళ్ళి. నాతో ప్రేమ అంటారేమో అనుకున్నా. ఏంటి ఆలోచిస్తున్నావు? ఆ, ఏం లేదులే మేడం. సర్లే, నువ్వు చెప్పు. ఆ, అది మేడం, ఆ, అదే ఆ, అదేంటంటే అదేంటో దగ్గరే ఆగిపోతావా? అదేంటో కూడా చెప్పవా? మేడం, ఆ, నేను మీకు అది నేను మీకు లెటర్ ఇచ్చాను కదా. లెటరా? ఆ, నువ్వు పోస్ట్ మ్యాన్ గా ఎప్పటి నుంచి జాబ్ చేస్తున్నావు? అది కాదు మేడం, అది నేను రాసిన ఒక లెటర్ నిన్న మీకు ఇచ్చాను. నాకెప్పుడిచ్చావు? అయ్యో, చెట్టు దగ్గర అమ్మవారి ముందు ఒక పేపరు, ఒక లెటరు, అప్పుడు మీరు కుంకుమ వేసుకున్నారు. ఆ, ఓ, అది లెటరా? ఆ, ఆ. నేనింకా కుంకుమ వేసుకోవడానికి ఇచ్చిన పేపర్ అనుకున్నానే. అంటే మీరు చూడలేదా? లేదు, ఇంటికెళ్ళాక ఆ కుంకుమ బెర్రెన్లో వేసుకొని ఆ పేపర్ని డస్ట్బిన్ లో వేశాను. ఆ, పడేసే ముందైనా దానిలో ఏం రాసిందో చూడలేదా? చూడలేదు. అయినా లెటర్ ఎందుకు? ఏ జాబ్ కి రిజైన్ చేస్తున్నావా? అయ్యో, హ్మ్. చిచి, మీరేంటండి బాబు, ఒక్క మాట కూడా మ్యాచ్ అయ్యేలా మాట్లాడరు. ఎప్పుడు ఆపోజిట్ లోనే ఉంటున్నారు. అసలు ఆ లెటర్ లో ఏముంది? డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా. అంటే డైరెక్ట్ గా చెప్పేయాలనుకుంటున్నా. అదేంటంటే అది ఆ, ఆ, అది ఉమ్, అది అది ఆ, నాకు అర్థమైంది. ఆ, అర్థమైందా? ఉమ్, ఆ, అయితే ఓకే. అదే మేడం, అదే అదే నాకు వేరే ఏమీ అర్థం కాలేదు, కానీ నువ్వు ఇప్పుడు ఏమి చెప్పలేవు అని అర్థమైంది. చెప్పాలనుకున్నదేంటో ప్రిపేర్ అవ్వలేదనుకుంటా కదా. ఇట్స్ ఓకే, బాగా ప్రిపేర్ అయ్యి వచ్చి చెప్పు. నేను ఆఫీస్లో ఉంటాను. మేడం మేడం మేడం
ఒక్క నిమిషం మేడం. చెప్తాను మేడం, చెప్తాను. చెప్తావా? ఆ, చెప్పేస్తాను. సరే చెప్పు. ఆ, అది అది ఇదిగో చెప్తావా వెళ్ళిపోనా? నాకు చాలా పనులున్నాయి. నీకు చెప్పే ధైర్యం లేదు, నేను వెళ్తాను. అయ్యో మేడం మేడం, ఆగండి మేడం, ఆగండి. ఆ, అది ఆ, అది పెళ్లి పెళ్లి చేసుకోవాలి. పెళ్ళా? ఎవరు ఎవరిని చేసుకోవాలి? అంటే అది నేను ఆ నువ్వు? అది నేను ఆ నువ్వు? అది నేను నువ్వేలే. నేను వెళ్తాను. మేడం వెళ్ళిపోదు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. అణు అణువు అలలెగసే చెయ్యనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు వేచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే. నేను మిమ్మల్ని చాలా చాలా ఇష్టపడుతున్నాను మేడం. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మిమ్మల్ని పెళ్లి చేసుకుని చాలా బాగా చూసుకోవాలనుకుంటున్నాను. మీతో ఏ పనులు చేయించను. మీరిప్పుడు మీ ఇంట్లో ఎలా ఉంటున్నారో అంతే రాయల్గా చూసుకుంటాను. మీతో పనులేం చేయించును, మీ మీద కోప్పడును. మిమ్మల్ని అస్సలు ఇబ్బంది పెట్టను మేడం. మీ పెద్దమ్మగారు నాకు పెద్ద పోస్ట్ ఇచ్చారు కాబట్టి మీకేది కావాలన్నా కొని పెడతాను. నేను మిమ్మల్ని డబ్బు చూసి లవ్ చేస్తున్నాను అనుకుంటారేమో. తప్పు మేడం. మీకు గుర్తుందా, నేను లిఫ్ట్ లో ఫస్ట్ టైం చూసినప్పుడే నేను మా అమ్మతో చెప్పేశాను నేను మిమ్మల్ని చేసుకుంటానని. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక మీరు మీ ఒంటి మీద డ్రెస్తో వస్తే చాలు, నాకు మీ డబ్బుతో కూడా పనిలేదు. టోటల్గా మ్యాటర్ అయితే ఇంతేనండి. ఫైనల్ గా ఐ లవ్ యూ మేడం, ఐ లవ్ యూ. ఇక మీ ఆన్సర్ చెప్పండి మేడం. ఏంటి మేడం అలా చూస్తున్నారు? మీరు చెప్పలేకపోతే ఒక పని చేయండి. ఇవి దేవుడికి పూజ చేసిన పూలు, మీకు ఇష్టమైతే ఈ పూలు మీ తల్లో పెట్టుకోండి. లేదంటే అదిగో ఆ దేవుడి దగ్గర పెట్టేసి వెళ్ళిపోండి. తర్వాత మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. తర్వాత మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. దర
పెట్టుకోండి మేడం. దేవుడా, తను తల్లో పెట్టుకోవాలి. ఎస్ బావా, నిన్నెవ్వరూ ప్రేమించరు. ఎందుకంటే ఆ దేవుడు నిన్ను నాకు రాసిచ్చేశాడు. స్వామి, నేను చరణ్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాను. తనకే నాకు పెళ్లి చేయి స్వామి. నాకు చరణే భర్తగా కావాలి. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే, సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగిందే. నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే, అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే. ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు మేడం, మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మేడం, నా ఒంటి మీద ఈ డ్రెస్ ఓకేనా? ఇలాగే వచ్చేయచ్చా? మేడం, పూలు తల్లో పెట్టుకున్నాను. ఈ డ్రెస్లో రావచ్చా అని అడుగుతున్నాను. ఇంకా చూస్తావేంటి? అది అది ఏంటంటే మేడం, ఏంటి లోపలేం అనిపించట్లేదా? ఎందుకు అనిపించట్లేదు మేడం? మిమ్మల్ని ఎత్తుకొని గిరగిరా తిప్పాలనుంది మేడం. దానికి కూడా పర్మిషన్ అడుగుతున్నావా? మేడం, హే సౌందర్య, అయిపోయావే. నువ్వు నా చేతిలో అయిపోయావు. నా బావ నిన్ను టచ్ చేశాడు. ఇద్దరు ఐ లవ్ యూ చెప్పుకున్నారు. ఇంక నిన్నొదలను. ఈ నందిని అంటే ఎవరో చూపిస్తా. చరణ్, అయ్యో కారు బంగళా పోయనే, అయ్యో కాడును మాయమే. అబ్బా, మావయ్య రాళ్ళు గుచ్చుకుపోతున్నాయి మావయ్య. నది కాస్త మరి ఇక్కడ రోడ్డు మీద పడుకుంటే రాళ్ళు గుచ్చుకోక రబ్బర్ ముక్కలు గుచ్చుకుంటాయా? నువ్వు కింద వేసుకుంది పరుపేం కాదమ్మా, బెడ్షీటు. తప్పదు, పడుకో. తినే జీవికి
పచ్చడి టచింగ్ ఇచ్చింది అయ్యో కారు బంగళా అమ్మా ఆ దోమ ఏమైందమ్మా? దోమలు మావయ్య, ఒక్కొక్కటి ఈగంతుంది. మనం పడుకుంది ఏసీ బెడ్రూమ్లో కాదమ్మా. ఇన్ని గెస్టులు మనం పలకరిస్తుంటాయని నువ్వు ఛాలెంజ్ చేసేటప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ. మన బతుకు ఇలా ఈ ఒక్క రాత్రే కాదమ్మా, ఎన్ని రాత్రులు ఎన్ని పగలు గడుస్తాయో తెలీదు. అమ్మా, అప్పటికల్లా ఈ చుట్టుపక్కల దోమలన్నీ మంచి బలిష్టంగా ఈగల్లాగా కాదు తేనెటీగల్లాగా తయారవుతాయి. మనం బోన్స్తో మిగులుతాం. ఆ అమ్మో మురారి, మురారి, ఏంటోదినా, నిద్రపోలేదా? అది అన్నయ్య ఇంకా రాలేదా ఏంటి? అది కాదు మురారి. మరి ఇలా రా, చెప్తాను రా. భలే ఉంది. రాక్షసులు కూడా చిన్న దోమలకి భయపడతారని ఎక్కడో చదివి ఏదో అనుకున్నాను, కానీ అది నిజమే. ఏం మాటలు మురారి అవి? పాపం రోడ్డు మీద ఒక ఆడపిల్ల అంత ఇబ్బంది పడుతుంటే అలా ఎలా వదిలేస్తాం? లోపలికొచ్చి పడుకోమని చెప్పు. వదినా, ఇంకా దాని గురించి జాలిపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు అక్కడే ఉంటారు. నువ్వు వెళ్ళి పడుకో. అబ్బా మావయ్య, నా నిద్ర చెడిపోతుంది మావయ్య. ఈ దోమలు నన్ను నిద్ర పోనివ్వట్లేదు. ఆ మురారి గాడి నాశనం కోసం ఈ బాధలు నాకు తప్పట్లేదు. ఎంత త్వరగా లోపలికి వెళ్తానో, ఎంత త్వరగా వాడిని నాశనం చేస్తాను. చెప్పు. నాకు ఒక డౌట్ ఉంది బాబాయ్. ఏంటది? మనం చేస్తుంది తప్పేమో అని మనసులో ఏదో ఒక మూల పీకుతోంది. ఏంటి? అలాంటివేం పెట్టుకోకు, నీ మనసు మార్చుకోకు. మనం బాగుపడాలంటే ఇలాంటివి తప్పవు. ఇది మనం ఒక్కలమే చేస్తున్నామా ఏంటి? ప్రతి ఒక్క కంపెనీలో ఇలాంటివి సహజం. తప్పులేదంటావా? ఏ తప్పు లేదు. నాకు ఇంకోటి అనిపిస్తోంది బాబాయ్, కానీ చాలా బలంగా కంట్రోల్ చేసుకుంటున్నాను. అది కూడా చెప్పేసాయి, క్లియర్ చేసేస్తాను. నాకిప్పుడు చాలా బలంగా నిన్నొక్కడి పీకాలనుంది బాబాయ్. వయసులో పెద్దోడువని కొట్టడం బాగోదని చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను. అబ్బాయ్ ఛీ, నన్ను అలా పిలవకు. ఎన్నో ఏళ్లుగా ఈ కంపెనీలో పనిచేస్తున్నావు. నీ కుటుంబం బతకడానికి కారణం ఈ కంపెనీయే. అలాంటి కంపెనీని మోసం చేయాలని చూస్తున్నావా? మన కన్నం పెట్టే కంపెనీ అమ్మలాంటిది. ఇలాంటి పనులు చేస్తే అమ్మ పాలు తాగి రొమ్మ మీద గుద్దినట్టవదా? నీకు మంచి జీతం ఇస్తున్నారు, ఏ అవసరం వచ్చినా ఆదుకుంటున్నారు. అయినా ఇలాంటి పని చేయడానికి నీకు మనసెలా వచ్చింది బాబాయ్? నువ్వు కరప్ట్ అయిందే కాకుండా నన్ను కూడా కరప్ట్ చేయాలని చూస్తున్నావు. అసలు నువ్వు తినే తిండి ఎలా నోట్లో పెట్టుకోబుద్దవుతోంది? తింటున్న ప్రతి మెతుకు నీకేం చెప్పదా? రేయ్, ఇది పాపపు కూడ్రా అని నాకు చెప్తుంది బాబాయ్. నేను సంపాదించే ప్రతి రూపాయి
నేను తినే అన్నపు ముద్ద, నేను తాగిన తల్లి పాలంత స్వచ్ఛమైనవని నాకు చెప్తాయి. అందుకే నేను ప్రశాంతంగా నిద్రపోతున్నాను. ఇలాంటి ద్రోహం నేను కంపెనీకి చేయలేను. నా ప్రాణం తీసేసినా చెయ్యలేను. మేడం నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ అప్పచెప్పారు. ఆ నమ్మకాన్ని నేను అమ్ముకోను. ఈ ప్రాజెక్ట్ 100 సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా స్ట్రాంగ్గా ఉండేలా కట్టాలని మేడం నాకు చెప్పారు. జనాలకు మేలు జరగాలని, ఆవిడ లాభం తగ్గినా పర్వాలేదనుకున్నారు. క్వాలిటీయే ముఖ్యమని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ని నేను అంతే స్ట్రాంగ్గా సిమెంట్తో, అంతకంటే స్ట్రాంగ్ సంకల్పంతో పూర్తి చేస్తాను. ఇక మీరు వెళ్ళొచ్చు. చూడు, అసలైతే ఈ విషయం మేడంకి చెప్పి నిన్ను కంపెనీ నుంచి పంపించేయాలి. కానీ నీకు ఆడపిల్లలున్నారు. వాళ్ళ కోసం నువ్వెంత కష్టపడుతున్నావో నాకు తెలుసు. ఆ ఒక్క కారణంతోనే నేను నిన్ను వదిలేస్తున్నాను. నీ బుద్ధి మార్చుకొని మంచిగా ఉండు. మళ్ళీ ఇంకోసారి నీ దగ్గర ఇలాంటి వాసన వచ్చినా నువ్వు ఈ కంపెనీలో ఉండవు. వెళ్ళు. ఇదొకటి నన్ను ముష్టోణ్ణి చేసేసి మహారాణిలా నిద్రపోతుంది. ముద్ద వేసినామని కాఫీ కూడా అడుక్కుందాం. అమ్మా మాతాకోళం తల్లి, ఇంత పొద్దున్నే వంటెవరు చేస్తారు? భోజనం తర్వాత పెట్టమ్మా. ఇప్పుడు కొంచెం కాఫీ ముష్టే తల్లి. కాఫీనా? ఇప్పటి వరకు కాఫీ అడుక్కునే వాళ్ళని చూడలేదు. చూడకపోతే సర్ప్రైజ్ ఫీల్ అవ్వమ్మా. కానీ 2 కాఫీ మాత్రం ఇవ్వమ్మా. వెరైటీ ముస్టోళ్ళు ఎక్కువైపోతున్నారు. తెస్తానుండండి. ఇదిగో తీసుకోండి. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. నమస్కారం. పొద్దు పొద్దునే ఏంటో ఇది నాకు. నక్షత్ర, నక్షత్ర, ఇదిగో ఆ దయగల తల్లి 2 బెడ్ కాఫీ ముష్టేసింది. తాగు. ఇదొక పెద్ద బెడ్, ఈ రోడ్డంతా మన ఇల్లు. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంతలే. ముందు తాగు. వదినా, వదినా. ఏంటి మురారి? వదినా, నాకు కొంచెం కాఫీ ఇవ్వవా? మురారి, ఇదేం బాలేదు. ఏంటి వదినా? పాపం వాళ్ళు కాఫీ కూడా అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది వాళ్ళ కర్మ వదినా. అది వాళ్ళ కర్మ కాదు మురారి, మన ఇంటికి పరువు తక్కువ. అవును వదినా, వాళ్ళు కావాలనే మన పరువు తీయాలనే అలా అడుక్కుని తింటున్నారు. అందరూ మన గురించి చెడుగా మాట్లాడుకుని వాళ్ళ మీద జాలి చూపించాలనే అలా ప్లాన్ చేసింది నక్షత్ర. ఆకలితో ప్రాణం పోయేటట్టుంటే అడుక్కునైనా తినాల్సిందే కదా మురారి. లేదు వదినా, నిజంగా నక్షత్రకి ఈ ఇంటి కోడలుగా ఉండాలి, మంచి దానిలా ఉండాలి అని ఉంటే ఇంత అసహ్యంగా బిహేవ్ చేసేది కాదు. మనసులో సంకల్పం మంచిదైతే వెళ్లే దారి ఇంత చండాలంగా ఉండేది కాదొదినా. ఖచ్చితంగా వేరే దారిలో వెళ్లేది. ఏ అప్పట్లో అమ్మ మౌన పోరాటం చేసింది ఇలాగేనా? అందరూ అత్తయ్యలా స్ట్రాంగ్ గా ఉండాలంటే కష్టం మురారి. అసలు ఇక్కడే ఎందుకుండడం? తనకుందిగా ఆ సువర్ణ. ఆవిడ్నేగా అత్తయ్యా అని పిలుస్తుంది. మరి అక్కడికి వెళ్ళి మనతో ఫైట్ చేయొచ్చు కదా. అలా చేయదు. ఎందుకంటే దాని టార్గెట్ మన ఇంటి పరువు, మర్యాద. ఇదంతా వద్దు మురారి. నేను చెప్పేది వింటావా లేదా? వద్దొద్దునా. అంటే నా మీద నీకు గౌరవం లేదన్నమాట. వదినా, నిజంగా నీకు నా మాట మీద గౌరవం ఉంటే
ముందు మన ఇంటి గౌరవాన్ని కాపాడు. నక్షత్ర చేసే పనుల వల్ల పోయేది అత్తయ్య గౌరవమే. ఇన్నాళ్లుగా కాపాడుకున్న గౌరవాన్ని నీ మొండితనంతో పాడు చేయకు ప్లీజ్ మురారి. అమ్మా అవంతమ్మా రామ్మా. ఏయ్, ఏంటి? ఏం లేదు, ఎదురింటి కాంతమ్మ గారు కాఫీ ఇచ్చారు, దాంతో కడుపు కదిలింది. కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎదురింటికి వెళ్ళి అడిగితే కొడతారేమో అనిపించింది. రోడ్డు మీద కొంచెం కష్టం. మీరు కొంచెం బ్రేక్ ఇస్తే అలా లోపలికెళ్ళి. ఏయ్, నువ్విప్పుడు కడుపు ఖాళీ చేయకపోతే ఎవ్వరికి వచ్చిన నష్టం లేదు. అలా అనుకో మురారి, నష్టం, బాగా నష్టం. అప్పట్లో జపాన్ మీద అణుబాంబు పడినంత నష్టం జరుగుతుంది. నువ్వు కాదంటే ఈ రోడ్లోకి వచ్చిన వాడు వచ్చినట్టే చచ్చిపోతాడు. మురారి వద్దు మురారి, ఇది మానవత్వం అనిపించుకోదు. మనం చెడ్డవాళ్లలాగా ప్రవర్తిస్తే ఇక మనకి వీళ్ళకి తేడా ఏముంటుంది? ప్లీజ్ వాళ్ళని లోపలికి రానిద్దాం. ప్లీజ్ మురారి, ప్లీజ్ ప్లీజ్. సరే వదినా, నీ ఇష్టం. అమ్మా నక్షత్ర, 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 బ్యాగ్ తీసుకుని వచ్చే. మురారి నిన్ను లోపలికి రమ్మంటున్నాడు. ఏయ్, అలాగే అవంతి రమ్మంటుంది. నువ్వు లే మా, త్వరగా లే. పద. అమ్మా నక్షత్ర, అత్తారింట్లోకి కుడికాలు పెట్టి లోపలికెళ్ళమ్మా. ఏం అక్కర్లేదు. కుడికాలు పెట్టి రావడానికి తనేమి ఈ ఇంటి కోడలిగా రావట్లేదు. ఏదో స్నానం చేసిపోవడానికి మాత్రమే వస్తుంది. ఏ కాలు పెట్టినా నాకేం పట్టింపు లేదు. కరెక్ట్ గా చెప్పావురా. నీ నాశనం చూడాలంటే కుడికాలు కాదు ఎడమ కాలే పెట్టాలని నువ్వే చెప్పావు. అక్క, మన ఇంటికొచ్చే అల్లుడు గురించి మనం అనుకున్నది. అమ్మకి నా పెళ్లి విషయంలో కండిషన్స్ ఉన్నాయా? ఏంటా కండిషన్స్? అంతా ఓకే అనుకుంటే అమ్మ ఇలా లింక్ పెట్టిందేంటి? దేవుడా, నా ఆశ తీరుస్తావు అనుకునే లోపు మళ్ళీ ఇలా లింక్ పెట్టావేంటి స్వామి? పోనీ అమ్మకి కండిషన్స్ ఉంటే ఉన్నాయిలే, అవన్నీ చరణ్ ఒప్పుకునేలా చెయ్యి ప్లీజ్. అబ్బా, వీడికి 100 ఏళ్ళు. ఏయ్, ఇప్పుడే నీ గురించి ఆలోచిస్తున్నాను. చూసారా మేడం, నాకు మీ మీద ఎంత ప్రేమ ఉందో. మీరు నా గురించి ఆలోచించారో లేదో నేనే ఫోన్ చేశాను. అలాగా? నేను నీ గురించి ఎందుకు ఆలోచిస్తున్నానో తెలుసా? ఎందుకు మేడం? నన్ను నువ్వు పెళ్లి చేసుకోవాలంటే నీకు కొన్ని కండిషన్స్ ఉన్నాయంట. పెళ్ళా? మేడం, ఏం మాట్లాడుతున్నారు మీరు? మనిద్దరికి పెళ్ళి? ఆహా, ఆ మాట ఎంత బాగుందో. అప్పుడే పెళ్లి వరకు వెళ్ళిపోయారా? అయినా మనం పెళ్లి చేసుకోవాలంటే ముందు మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలిగా. వాళ్ళు ఒప్పుకోవాలంటే ముందు నువ్వు వాళ్ళ కండిషన్స్ ఒప్పుకోవాలి. మేడం, వాళ్ళు కండిషన్స్ పెట్టారా? అంటే మన విషయం వాళ్ళకి తెలిసిపోయిందా? తెలిసిపోయింది. తెలిసిపోయిందా? అబ్బా, నువ్వు అలా మరీ అమాయకపు బాలుల్లా ప్రతి మాటకి అలా సర్ప్రైజ్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకు. అలాగే మేడం, ఇవ్వండి. మన విషయం తెలిసిపోవడంతో పాటు మా వాళ్ళంతా నిన్నే నాకిచ్చి చేద్దాం అనుకుంటున్నారు. మేడం, అదిగో. అబ్బా, లైఫ్ లో చాలా బిగ్ సర్ప్రైజ్ మ్యాటర్స్ ఇవే మేడం. వీటి కూడా సర్ప్రైజ్ అవ్వకపోతే ఎలా మేడం? సర్ప్రైజ్ అవ్వకుండా రేస్ గుర్రం మూవీలో ప్రకాష్ రాజ్ లాగా అని ఎక్స్ప్రెషన్స్ పెట్టమంటారా?
మేడం, మీరలా పడి పడి నవ్వుతుంటే నాకు ఏదేదో అనిపిస్తోంది. ఏయ్, ఏంటి అనిపించేది? దెబ్బలు పడతాయి. మరింత అందమైన యాపిల్ ఎదురుగా ఉంటే కొరకు తినాలనిపించదా ఏంటి? ఆ అంత క్యూట్ క్యూట్ నవ్వులు, అబ్బో చాలా కష్టంగా ఉంది కంట్రోల్ చేసుకోవడం. అదే ఎదురుగా ఉంటే నిజంగా మీరు 2 బుగ్గల్ని కొరికేసేవాడిని. ఆ, కొరుకుతావు. చెప్పానుగా దెబ్బలు పడతాయని. పెళ్ళయ్యే వరకు నో ముద్దుల్స్, నో కొర్కింగ్స్. సర్లే, ఇంతకీ వాట్ కండిషన్స్? ఆ కండిషన్స్ పెట్టింది ఎవరో తెలుసా? మీ అత్తగారు. వాట్? జానకి మేడం సా? ఆవిడ వెరీ సైలెంట్ అని యూ టోల్డ్. సైలెంటే. ఆ సైలెంట్ మైండ్ లో ఇన్ని మ్యాటర్స్ రన్ అవుతున్నాయని నాకేం తెలుసు? సర్లే, ఆ కండిషన్స్ ఏంటో చెప్పండి. వై కంగారు? కృపయా రేపటి వరకు లైన్ మే బనే రహే. దయచేసి రేపటి వరకు లైన్ లో వేచి ఉండండి. రేపు ఆఫీస్ లో తెలుసుకోండి. ఆఫీస్లోనా? ఎవరు చెప్తారు? పెద్దమ్మ. ఏంటి, దుర్గా మేడమ్మా? ఎస్. అమ్మో, ఆవిడే డైరెక్ట్ గా రంగంలోకి దిగుతారా? దిగుతారా కాదు, ఆల్రెడీ దిగిపోయారు. ఆవిడే మన పెళ్లి మ్యాటర్ కదిపారు. ఆవిడ నిన్ను ఆల్రెడీ టెస్ట్ చేసి మరీ సెలెక్ట్ చేశారు. మీకేంటో సరదాగా ఆటలుగా ఉంది. నేనేమో మీ ఆలోచనతో నిద్ర పట్టక హ్యాపీగా కాసేపు మీతో మాట్లాడాలని ఫోన్ చేస్తే మీరేమో నన్ను టెన్షన్ పెట్టి అసలు నిద్రపోకుండా చేస్తున్నారు. నువ్వు టెన్షనే పడతావో నిద్రపోకుండా కింద మీద పడతావో నాకు అనవసరం. రేపు పెద్దమ్మ అడిగిన వాటన్నిటికీ టక 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 ఆన్సర్స్ చెప్పి సంబంధం ఖాయం చేసేయ్. లేదంటే ఏం చచ్చినా మీరు అడిగిన అవుట్పుట్ మీకు ఇచ్చేయాలంటారు. అంతేగా? బా, పక్కా బిజినెస్ మైండ్ మేడం ఇది. ఆయన మీకోసం ప్రాణాలకే తెగించేసిన వాణ్ణి. మీ పెద్దమ్మగారు అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పలేనా? ఎక్స్క్యూజ్ మీ మేడం. రా చరణ్, రా. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ మార్నింగ్. రమ్మన్నారంట? అదే ఒకటి అడగాలి. ఓ, ఆ డిపిఆర్ రెడీ అయిందా లేదా అని కదా మేడం? ఈవినింగ్ కల్లా రెడీ అయిపోతుంది మేడం. హలో, ఒక్క నిమిషం చరణ్. నేను అడగాలనుకుంది ఒఫీషియల్ మ్యాటర్స్ కాదు, పర్సనల్ మ్యాటర్. చెప్పండి మేడం. ముందు కూర్చో. పర్వాలేదు మేడం. నువ్వు కూర్చోపోతే నేనే నిలబడతాను. మేడం మేడం, నీరు లేవడం ఏంటి మేడం? నేనిప్పుడు యజమాని హోదాలో కాదు, కాబోయే పెద్దత్తగారి హోదాలో మాట్లాడదాం అనుకుంటున్నాను. మేడం వచ్చి కూర్చో. నీకు సౌందర్యకి మధ్య ఉన్న ఇష్టం గురించి నాకు తెలిసింది. ఈరోజు నేను నిన్ను ఇలా పిలిచి ఈ విషయం గురించి నీతో మాట్లాడతానని నీకు తెలుసని నాకు తెలుసు. మేడం, ఇష్టపడిన అమ్మాయి అబ్బాయి మధ్య ఎలాంటి విషయం దాగదని నాకు తెలీదా? సో డైరెక్ట్ గా విషయానికొస్తాను. నీకు సౌందర్య గురించి, తన తల్లిదండ్రుల గురించి, తనింట్లో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ గురించి నీకు బాగా తెలుసు. సౌందర్యకి మాకు నీ గురించి, మీ ఇంట్లో విషయాల గురించి తెలుసు. అన్నీ తెలిసే మీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. మీ ఇష్టాలు తెలిసి మేము ఆ ఇష్టాన్ని గౌరవించాలని నిర్ణయించుకున్నాం. మీ ఇద్దరికి పెళ్లి చేసి ఒకటి చేయాలనుకుంటున్నాం. నిజంగా ఇది జరిగితే నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్లో మా పెళ్లి చాలా గొప్ప ఇన్సిడెంట్గా మిగిలిపోతుంది మేడం.
సౌందర్య గారు పెద్దింటి అమ్మాయిని తెలియక ఆ, మొదటి చూపులోనే ప్రేమించాను. కానీ తనెవరో తెలిసాక కొంచెం భయంగా అనిపించింది మేడం. కానీ తన మీద ఇష్టం మాత్రం తగ్గలేదు మేడం. అనుకోకుండా తనకు కూడా నా మీద ఇష్టం ఉందని తెలిసాక నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది మేడం. ఇప్పుడు నా లైఫ్లో బెస్ట్ మూమెంట్ మొదలైంది మేడం. నువ్వు కూర్చో, ఇట్స్ ఓకే. నీ పెళ్లికి మాకెవ్వరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఆ ఇంట్లో ఉన్న పరిస్థితుల వల్ల జానకి ఒక కోరిక కోరుతోంది. అది కండిషన్ అనుకో, ఇంకేమైనా అనుకో, కానీ అది తప్పకుండా జరిగి తీరాలి. ఏంటో చెప్పండి మేడం. సౌందర్యతో నీ పెళ్లి జరిగాక నువ్వా ఇంటికి అల్లుడివి మాత్రమే కాదు, కొడుకువు కూడా అవుతావు. తప్పకుండా మేడం. నేను సౌందర్య తల్లిదండ్రుల్ని నా తల్లిదండ్రులుగా చూసుకుంటాను మేడం. అంతేకాదు చరణ్, ప్రస్తుతం వాళ్ళున్న పరిస్థితుల్లో ఆ ఇంటి బాధ్యత మొత్తం నీమీదే పడుతుంది. చిన్నప్పటి నుంచి అమ్మ తప్పించి ఇంకెవరూ లేరు మేడం. ఒక మామయ్యే మాకు పెద్ద దిక్కు. మామయ్యకేమైనా అమ్మకేమైనా నేనే చూసుకుంటాను. అలాగే ఇక్కడ కూడా మేడం. పెళ్ళయ్యాక ఆ ఇల్లు నాకు ఇంకో అమ్మిల్లు అవుతుందే గాని అత్తిల్లవ్వదు మేడం. నువ్వందర్నీ సమానంగా చూసుకుంటావని నాకు తెలుసు. అందుకే నిన్ను ఈ మాట అడుగుతున్నాను. ఏంటి మేడం? పెళ్ళయ్యాక నువ్వా ఇంటికి ఇల్లరికం రావాలి. అమ్మా అమ్మా రే 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 అమ్మా! ఏంటి అరుపులు? రే 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 ఆగరా ఆగరా, కళ్ళు తిరుగుతున్నాయిరా. ఏమైందిరా? ఏంట్రా అరుపులు? అమ్మా, నేను చెప్పాను కదా దుర్గా మేడం నన్ను ఇల్లరికం రమ్మన్నారని. అవును, నేను అమ్మను వదిలే రానని చెప్పాను కదా. అలా చెప్పాక కూడా వాళ్ళు పెళ్లి మాటలు మాట్లాడడానికి ఇంటికి వస్తున్నారటమ్మా. ఏంటి? అవునా? అవునమ్మా, ఇప్పుడే నాకు దుర్గా మేడం ఫోన్ చేశారు. ఒక గంటలో వస్తున్నారట. నీకు చెప్పమన్నారమ్మా. అవునా? అమ్మా, నేను ఇల్లరికం రానని చెప్పేశాక కూడా వాళ్ళు పెళ్లి మాటలు మాట్లాడడానికి వస్తున్నారంటే వాళ్ళకి నేను నచ్చాననే కదా. నచ్చే ఉంటావు. నచ్చే ఉంటావేంటమ్మా? ఖచ్చితంగా నేను బాగా నచ్చేశాను, అందుకే వస్తున్నారు. నేను సౌందర్య ఒకటై లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాం. ఉంటారు. ఏంటమ్మా హ్యాపీగా చెప్పాల్సిన మాట అంత బాధగా చెప్తున్నావు? రే, నందిని ఇంట్లోనే ఉంది. వాళ్ళేమో పెళ్లి మాటలకు వస్తున్నారంటున్నావు. ఇదుండగా వాళ్ళొస్తే ఇది ఊరుకోదు. దీన్ని చూస్తే వాళ్ళు ఇంకో రకంగా అనుకోకుండా ఉంటారా? ఏంటో అంత గందరగోళంగా భయంగా ఉందిరా. అవునమ్మోయ్, నిజమే. వాళ్ళొస్తే నందిని గొడవ చేస్తుంది. పైగా దాని చేతికి నా పేరు టాటూ కూడా ఉందమ్మా. అది చూస్తే ఇంకా అసహ్యంగా ఉంటుందిరా. వెంటనే నందినిని ఏదైనా పని మీద బయటికి పంపించరా. సూపర్ అత్తయ్య, నువ్వు సూపర్. భలే ప్లాన్ చెప్తున్నావు కొడుక్కి. నేను నీ కొడుకుని ప్రాణంతో సమానంగా ప్రేమిస్తే నన్ను చేసుకోమని చెప్పకుండా వాళ్ళు పెళ్లి చూపులకు వస్తున్నారని నన్ను అడ్డం తొలగించుకోవాలని ప్లాన్ చెప్తున్నావా? సూపర్ అత్తయ్య, నువ్వు సూపర్. నందిని, చెప్పేది అర్థం చేసుకో. నువ్వాగు బావా, నువ్వాగు. దుర్గా మేడం వాళ్ళు ఇంటికి వస్తున్నారు. వాళ్ళ ముందు నువ్వేదైనా తప్పుగా మాట్లాడితే నాకు చాలా బ్యాడ్ అవుతుంది. వాళ్ళని అవమానించినట్టు అవుతుంది. ఆహా, అందుకే వాళ్ళు ఉన్నంతసేపు నువ్వు సైలెంట్గా ఉంటానంటే ఇక్కడే ఉండు. కానీ ఆ చేయి కవర్ చేసుకో. లేదు, నేను అదంతా చూడలేను అనుకుంటే బయటకు వెళ్ళి ఒక 2 hours తర్వాత రా. ఓ అంటే వాళ్ళొచ్చి నిన్ను చూసి పెళ్లి మాటలు మాట్లాడుతూ ఉంటే నేను చూస్తూ మౌనంగా ఉండాలా? నువ్వేమో దాన్ని చేసుకుంటావా? ఏ
నీ కంటికి ఈ నందిని ఎలా కనబడుతుంది? వాళ్ళొస్తారా? రాని రాని, గుమ్మల్లోనే వాళ్ళకి సినిమా చూపించి మళ్ళీ నీ మొహం చూడకుండా చేస్తాను. నందిని, పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే హ్మ్. ఏయ్, ఏంటి నందిని, ఏంటిది కోసుకుంటుంది? తీయి. ఏంటి ఈ పిచ్చి పని? బావా, నాకు తెలుసు బావా కత్తి కోసుకుంటుందని. ఏయ్ పార్వతి, ఏయ్, నువ్వు కదిలేవనుకో నేను ఊరుకున్నా కత్తి ఊరుకోదు, కస్సన పీక కోసేస్తుంది. కాబట్టి కదలకు. ఏయ్ నందిని, పిచ్చిగా చేయకు ప్లీజ్. ఏ బావా, ఐ లవ్ యూ బావా. చెప్పు, నువ్వు కూడా చెప్పు. చెప్పు బావా, లేదంటే అత్తయ్యని పైకి పంపిస్తా. నందిని, ఏంటా మాటలు? చెప్తావా కోసైనా? ఏయ్, ఏయ్, సరే, నువ్వంటే నాకు ఇష్టం. ఏంటి, నేనుండగా నువ్వు ఇంకో దాన్ని చేసుకుంటావా? నేను పిచ్చిదాన్నయ్యి నా బాబుతో గొడవ పడి ఇక్కడికొచ్చాననుకున్నావా? చెప్పాను కదా, నేను చెప్పాను కదా, ముహూర్తం పెట్టించాను. ఆ ముహూర్తానికే మన పెళ్ళి. నా మెళ్ళో నువ్వే తాళి కట్టాలి అని చెప్పాను కదా. ఏ అర్థం కాలేదా? నందిని ప్లీజ్, కొంచెం అర్థం చేసుకో. ఏయ్, మాట్లాడవంటే ఇంక పార్వతి మాట్లాడదు, పీక కోస్తా. వద్దు నందిని. చెయ్, సౌందర్యకి ఫోన్ చెయ్. ఏంటి? ఫోన్ చెయ్ సౌందర్యకి. వాళ్ళని రావద్దని చెప్పు. ఏంటి? చెప్పు. సరే సరే, ఉండు ఉండు, చేస్తాను. హలో మేడం, మేడం, నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినండి మేడం. చరణ్, ఏమైంది? ఏంటలా కంగారుగా మాట్లాడుతున్నావు? కంగారు కాక మరేంటి మేడం, నందిని మా అమ్మ పీక మీద కత్తి పెట్టి మమ్మల్ని భయపెడుతోంది. పీక మీద కత్తి పెట్టడం ఏంటి? బెదిరించడం ఏంటి? మీ పెద్దమ్మగారు ఫోన్ చేసి మా ఇంటికి వస్తున్నావు అన్నారు కదా, వాళ్ళని రావద్దని చెప్పమని నందిని చెప్తోంది మేడం. నందిని ఉందా అక్కడ? ఆ, వాళ్ళని రమ్మని చెప్పి చెప్పకండి మేడం. ఆ? ఆ, నేను చెప్పేది అర్థమైందా మేడం? మీరు వాళ్ళని రమ్మని చెప్పి అలా చెప్పకండి మేడం. ఏయ్ బావా, ఏంటా చెప్పడం? నువ్వు వాళ్ళని రమ్మని చెప్పమంటున్నావా, రావద్దని చెప్పమంటున్నావా? అయ్యో నందిని, నువ్వు చెప్పమన్నదే కదా చెప్తున్నాను. వాళ్ళని రావద్దు అని డైరెక్ట్ గా చెప్పు. ఓకే మేడం, మీ వాళ్ళకి రా వద్దు అని చెప్పమని నందిని చెప్తోంది మేడం. ఆహా, అలాగా. నేనేం చెప్తున్నాను మీకు అర్థమవుతుందా మేడం? మీరు రా వద్దు అని నందిని చెప్పమంటోంది మేడం. అర్థమైంది. మమ్మల్ని రా మనే చెప్తున్నావు కదా? ఏం అర్థం చేసుకున్నారండి? అది చాలా త్వరగా. ఓకే ఓకే, మేము లేటుగా రాములే, వెంటనే వచ్చేస్తాం. సౌందర్య అంటే ఇష్టం లేదని చెప్పు. మీరంటే నాకు ఇష్టం లేదని చెప్పమంటుంది. నాకు బాగా అర్థమైంది. నీకు నా మీద ప్రేమ లేదు కదా? ఏయ్ బావా, ఏంటో చెప్పడం? స్పీకర్ ఆన్ చేయి. నీలాంటి వాడిని లవ్ చేశాను చూడు, నన్ను నేను పెట్టే ఫోన్.
చరణ్ రమ్మని ఇండైరెక్ట్ గా భలే చెప్పావు. ఐ లైక్ దిస్. చూసావా బావా, నేను చెప్పేదే జరుగుతుంది. జరగాలి. వాళ్ళు రాకూడదు. సౌందర్యకి నీకు పెళ్లి జరగకూడదు. నీతో పెళ్లి జరిగేది నాకే. నేను ముందే ముహూర్తం పెట్టించాను కదా, ఆ ముహూర్తానికే మన పెళ్లి జరుగుద్ది. కాదని ఇద్దరు వేషాలు వేస్తే ఇక తెగుద్ది. జాగ్రత్త, నువ్వు నా మొగుడివి.